ఐపీఎల్ 2025లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయే రోజు వచ్చేసింది. ఈ రోజు క్వాలిఫైర్ 2లో అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరి ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీం అయితే ఫైనల్లోకి వెళ్ళి కప్ కోసం ఆర్సీబీ టీంతో తలపడతారు. వేరే ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే అసలు ఈ మ్యాచ్లో గెలిచే సత్తా ఏ టీంకి ఎక్కువగా ఉంది? ఎవరు ఫైనల్కి వెళ్ళగలరు, ఎవరు వెళ్ళలేరు? రెండు జట్లలో మార్పులు జరిగే ఛాన్స్ ఉందా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసేయాలి. సో ముందుగా రెండు జట్లకు క్వాలిఫైర్ 2 అనేది ఏమాత్రం కొత్త కాదు, ప్రీవియస్గా ఆడారు. బట్ పీబీకేఎస్ టీం ఇంతకుముందు ఎప్పుడో 2014 సంవత్సరంలో క్వాలిఫైర్ 2 ఆడారు. అండ్ అక్కడ సిఎస్కే టీం మీద గెలిచి ఫైనల్ కూడా వెళ్లారు. విచ్ మీన్స్ పంజాబ్ టీం క్వాలిఫైర్ 2 రికార్డ్ చూసుకుంటే 1-0గా ఉంది. వేరేస్ ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే 4 సార్లు క్వాలిఫైర్ 2 ఆడారు. అండ్ ఈ 4 సందర్భాల్లో 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. అంటే ముంబై టీంకి క్వాలిఫైర్ 2లో 50-50 రికార్డు ఉంది. బట్ ఎనివే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ముంబై టీం క్వాలిఫైర్ 2 గెలిచిన 2 సందర్భాలు కూడా కప్ కొట్టేసింది. అంటే వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే కప్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ వాళ్ళు గెలిచిన 2 సందర్భాలు చూసుకుంటే క్వాలిఫైర్ 1 నుంచి వచ్చి గెలిచారు. అంటే క్వాలిఫైర్ 1లో ఓడిపోయి క్వాలిఫైర్ 2లోకి వచ్చి ఇక్కడ గెలిచి మళ్ళీ ఫైనల్కి వెళ్ళారు. బట్ ఎలిమినేటర్ నుంచి క్వాలిఫైర్ 2కి వచ్చి గెలిచింది మాత్రం ఇప్పటివరకు జరగలేదు. సో ముంబై టీం 2 సార్లు ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైర్ 2కి వచ్చారు. బట్ ఈ 2 సందర్భాల్లో కూడా క్వాలిఫైర్ 2లో ఓడిపోయారు. దీంతో రోజు మ్యాచ్లో గెలిస్తే ముంబై టీంకి ఒక చరిత్ర క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే వాళ్ళు క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కప్ కొట్టారు. ఎనివే ఈ మ్యాచ్లోకి అయితే ముంబై టీం గుజరాత్ టీం ఓడించి ఒక మంచి విక్టరీ కొట్టి వస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీం మీద హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం గెలిచి ఒక చరిత్ర క్రియేట్ చేశారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ సేన ఆ ఊపుని కంటిన్యూ చేస్తూ మరో రికార్డును బ్రేక్ చేయాలని చూస్తారు. వేరేస్ పంజాబ్ టీం చూసుకుంటే క్వాలిఫైర్ 1లో ఘోరంగా ఓడిపోయి ఈ క్వాలిఫైర్ 2కి వచ్చారు. వాళ్ళైతే అంత మంచి ఫామ్లో లేరు. బట్ ఎనివే మనమైతే రెండు జట్ల మధ్య ఒక హెవీ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ 2 టీమ్స్ మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే చాలా క్లోజ్గా ఉన్నాయి. మొత్తం 33 మ్యాచ్లో తలపడితే పీబీకేఎస్ టీం 16 మ్యాచ్లో గెలిచారు. వేరేస్ ముంబై టీం 17 మ్యాచ్లో గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్న పీబీకేఎస్ టీం 3 మ్యాచ్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ టీం 2 మ్యాచ్లో గెలిచారు. సో రెండు జట్ల మధ్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు కూడా నెక్ టు నెక్గానే ఉంటుంది. అయితే ఆడది లీగ్ స్టేజ్లో మాత్రం ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఎంఐని డిఫీట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్లో వాళ్ళు గెలిచి ముంబై టీంను టాప్ 2కి రానివ్వకుండా వాళ్ళు టాప్ 2కి వెళ్ళారు. సో రీసెంట్గా అయితే పీబీకేఎస్ టీం ముంబై టీం మీద ఒక మంచి విక్టరీ కొట్టున్నారు. పర్టికులర్గా పీబీకేఎస్ టీంకు క్వాలిఫైర్ 1తో కంపేర్ చేసుకుంటే క్వాలిఫైర్ 2లో కలిసి వచ్చేది గ్రౌండ్ మారడం. సో వాళ్ళకైతే ములాన్పూర్లో అంత మంచి రికార్డు లేదు. వేరేస్ ఈ మ్యాచ్ జరిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో చూసుకుంటే ఆ టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్లో ముంబై టీంకి వరస్ట్ రికార్డు ఉంది. సో దీంతో వెన్నీ చేంజ్ అనేది పీబీకేఎస్ టీంకు కొంతవరకు కలిసి రావచ్చు. అండ్ మనమైతే ఈ గ్రౌండ్లో రెండు జట్ల రికార్డు గురించి పిచ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఏడాది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ 200+ టోటల్స్ రావడంలో ఒక రికార్డ్ కూడా క్రియేట్ అయింది. సో ఐపీఎల్ 2025లో చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 14 ఇన్నింగ్స్లు జరిగాయి. అంటే 14 ఇన్నింగ్స్లో ఏకంగా 9 సార్లు 200+ టోటల్స్ వచ్చాయంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వికెట్ ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ అనేది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఒక సీజన్లో ఒక గ్రౌండ్లో ఇన్నిసార్లు 200+ టోటల్ రావడం జరగలేదు. బట్ ఇది ఫస్ట్ టైం జరిగింది. పైకి మ్యాచ్ కోసం రెడ్ సాల్ వికెట్ వాడేందుకు అవకాశాలు ఉన్నాయంట. అది కూడా లాస్ట్ టైం జీటీ సిఎస్కే మ్యాచ్లు జరిగిన పిచ్ మీద ఆడొచ్చంట. సో పిచ్ మీద మ్యాచ్ జరిగినప్పుడు మనం అయితే చూసాం సిఎస్కే బ్యాట్స్మెన్ భారీ స్కోర్ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా అయితే భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ రెండు జట్ల దగ్గర మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా రెండు జట్లకి అంత స్ట్రాంగ్గా లేదు. సో దీంతో అయితే ఈరోజు ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 42 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 42 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 21 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ కూడా 21 మ్యాచ్లోనే గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 176గా ఉంది. సో క్లియర్లో ఒక మంచి హై స్కోరింగ్ వెన్యూలానే కనిపిస్తుంది. అయితే టాస్ విషయంలో మాత్రం ఈ స్టాట్స్ చూసి మోసపోవద్దు. ఎందుకంటే ఏడాది గ్రౌండ్లో 7 మ్యాచ్లు జరిగితే 6 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. కేవలం ఒక్కసారి మాత్రమే చేసింగ్ చేసిన టీం గెలిచింది, అది కూడా ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్లో. సో ఏడాదైతే ఈ గ్రౌండ్ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అనుకూలించింది. పైగా ఒక హై ప్రెజర్ ఉండే మ్యాచ్. దీంతో ఖచ్చితంగా రెండు టీమ్స్ కూడా ఫస్ట్ స్కోర్ బోర్డ్ మీద రన్స్ పెట్టాలని చూస్తారు. సో ఈ గ్రౌండ్లో మ్యాచ్ గెలవడానికి అయితే చాలా ఈజీ టెంప్లెట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 225+ రన్స్ కొడితే ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. దీంతో రెండు జట్ల కెప్టెన్స్ టాస్ గెలిస్తే మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో 2 టీమ్స్ యొక్క రికార్డ్ చూసుకుంటే ముందే చెప్పుకున్నాం పీబీకేఎస్ టీంకి చాలా మంచి రికార్డు ఉందని చెప్పి. సో వాళ్ళైతే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడారు. అండ్ ఈ 6 మ్యాచ్లో 4 గెలిస్తే 2 మాత్రం ఓడిపోయారు. మెయిలీ ఆడది స్టార్టింగ్లో గుజరాత్ టీం మీద మ్యాచ్ గెలవడం చూసాం. ఈ సీజన్ ఆ మ్యాచ్ ద్వారానే స్టార్ట్ చేసి భారీ స్కోర్ కొట్టి గెలిచారు. అయితే ముంబై టీంకి చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డు లేదు. సేమ్ పీబీకేఎస్ టీంలోనే వాళ్ళు కూడా ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడారు. బట్ గెలిచింది ఒక్క మ్యాచ్లోనే, 5 మ్యాచ్లు ఓడిపోయారు. మీలా గెలిచిన ఒక మ్యాచ్ ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉంది. సో 2015 సంవత్సరం దగ్గర నుంచి చూసుకుంటే ఈ గ్రౌండ్లో ముంబై టీం 5 మ్యాచ్లు ఆడితే 5 కూడా ఓడిపోయారు. అంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటే ముంబై టీంకి గ్రౌండ్లో ఒక్క విజయం కూడా లేదు. దీనివల్ల ముంబై టీంకు ఈ మ్యాచ్ ఒక సవాల్గా మారిపోతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళ పేరు మీదనే చాలా పూర్ స్ట్రీక్స్ని ఎండ్ చేయొచ్చు. సో క్లియర్లీ ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ఎక్కువగా పీబీకేఎస్ టీంకి కనిపిస్తుంది. చూడాలి మరి ముంబై టీం వాళ్ళకున్న వెన్యూ డిసడ్వాంటేజ్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది.
ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి వర్షం అడ్డంకి లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా ఈ మ్యాచ్కి రిజర్వ్ డే ఉంది. అంటే ఈ రోజు మ్యాచ్ కంప్లీట్ కాకపోతే రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారు. అంటే దీనికి మెయిన్ రీజన్ మనం చెప్పుకున్నాం, వాళ్ళ బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్. ప్రతి ఒక్కరు గట్టిగా కొట్టాలని మైండ్ సెట్ ఆడారు తప్ప నిదానంగా ఎవరు ఆడలేదు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం అలాంటి మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా కానీ ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు క్వాలిఫైర్ 2 వచ్చి పడ్డారు. బట్ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడాలి. మెయిన్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ రోజు చాలా కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే అతనికి ములాన్పూర్లో చూసుకుంటే చాలా వరస్ట్ రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 26-27 కొట్టాడంతే. బట్ వేరే అవే గ్రౌండ్స్లో చూసుకుంటే మాత్రం అతని ఏడాది అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో గుజరాత్ టీం మీద స్టార్టింగ్ మ్యాచ్లో 97 రన్స్ కొట్టడం చూసాం. అండ్ ఆల్సో ముంబై బౌలర్స్కి అగెన్స్ట్గా చూసుకుంటే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో పంజాబ్ టీంకి శ్రేయస్ అయ్యర్ చాలా కీలకంగా మారిపోతున్నాడు. అండ్ లాస్ట్ టైం ఏమైతే మ్యాచ్ జరిగినప్పుడు ప్రియాంశ్ అయ్యర్ మరియు జాస్ ఇంగ్లీష్ ఇద్దరు 50s కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరి మీద కళ్ళు ఉంటాయి. సో బ్యాటింగ్లో కనుక పీబీకేఎస్ టీంకి టాప్ 4 క్లిక్ అయితే భారీగా స్కోర్ వస్తుంది. అదర్వైజ్ వాళ్ళు స్టార్టింగ్లోనే ఎక్కువ వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోలేం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీంకి అయితే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ ఆ బ్రేక్ తర్వాత పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నాడు. ఓవరాల్గా మంచి బౌలింగ్ వేస్తున్నప్పుడు ఇనిషియల్గా బ్రేక్ త్రూస్ అందించలేకపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే అతను పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీయాలి. అండ్ మిగతా బాల్స్ విషయానికి వస్తే డెస్పరేట్లీ పీబీకేఎస్ టీంకి ఈ మ్యాచ్లో చాహల్ కావాలి. ఎందుకంటే చాహల్కి 3 ముంబై బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో చాహల్ అయితే గత 3 మ్యాచ్లు రిస్ట్ ఇంజరీ కారణంగా ఆడలేదు. కానీ మ్యాచ్కి ముందు చూసుకుంటే మాత్రం బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడంట. దీంతో అతను వచ్చే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. మీలో అతను కనుక తిరిగి వస్తే ఆ టీం యొక్క బౌలింగ్ మరింత బలపడుతుంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే పీబీకేఎస్ టీంలో ఒక్క మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. అదర్వైజ్ చాలా ఫిట్గా లేకపోతే సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదా. ఇక ముంబై టీం విషయానికి వస్తే పీబీకేఎస్కి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం. అందరు బ్యాట్స్మెన్ కూడా బ్రిలియంట్గా పెర్ఫామ్ చేసి మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. మీరు రోహిత్ శర్మ క్వాలిఫైర్ 2లోకి మంచి ఫామ్తో వస్తున్నాడు. అలాగే బేస్టే చూసుకున్నా స్కై చూసుకున్నా ఇద్దరు కూడా బ్రిలియంట్ ఫామ్లో ఉన్నారు. సో ముంబై టీంకి అయితే మరోసారి ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ కీలకం కాబోతుంది. టాప్ ఆర్డర్లో ఒక ఇద్దరు ఫైర్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా భారీ స్కోర్ వస్తుంది. మిగిలిన వాళ్ళకి 2 wickets అండ్ హార్దిక్ పాండ్యా మరియు నమందిర్ ఇద్దరు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. సో ముంబై బ్యాటింగ్లో అయితే పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా బూమ్రా మీద డిపెండ్ అవుతున్నారు. యాక్చువల్గా మీరు ముంబై బౌలింగ్ నుంచి బూమ్రాని తీసేస్తే వాళ్ళ బౌలింగ్ చాలా పూర్గా కనిపిస్తుంది. మెయిన్లీ బోల్ట్ ఎక్కువ వికెట్లు తీసుకున్నప్పటికీ రన్స్ ఇస్తున్నాడు. అండ్ మిచెల్ శాంట్నర్ చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో వేయలేకపోతున్నాడు. అండ్ ఇవి సరిపోవన్నట్టు ముంబై టీంకి ఇప్పుడు ఇంజరీ స్కేర్స్ కూడా తయారయ్యాయి. దీపక్ చార్ మరియు రిచర్డ్ గ్లేసన్ ఇద్దరు కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నారంట. దీంతో ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటారో లేదో చెప్పలేం. ఒకవేళ గ్లేసన్ అవైలబుల్గా లేకపోతే రీస్టాప్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంపాక్ట్ పేరుగా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేసిన అశ్విని కుమార్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ మ్యాచ్ కోసం అయితే ముంబై టీంలో జరిగితే ఒక మార్పు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటర్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీంకి హర్షదీప్ సింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ముంబై టాప్ ఆర్డర్లో చూసుకుంటే 3 కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. పైగా హర్షదీప్ సింగ్ రోహిత్ మరియు స్కై అయితే మంచి రికార్డ్ కనిపిస్తుంది. రోహిత్ శర్మ 4 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ చేశాడు. మెయిన్లో స్ట్రైక్ రేట్ 121గానే ఉంది. అలాగే స్కైకి అగెన్స్ట్గా చూసుకున్న మంచి రికార్డ్ కనిపిస్తుంది. 7 ఇన్నింగ్స్లో 2 times అవుట్ చేశాడు. అంటే దానికి అగెన్స్ట్గా చూసుకున్న స్ట్రైక్ రేట్ 120 ఉంది. అలాగే యావరేజ్ కూడా 21గానే ఉంది. సో ఈ మ్యాచ్లో కనుక పవర్ ప్లే హర్షదీప్ సింగ్ ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే పంజాబ్ టీం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే బోల్ట్ కీలకంగా మారిపోతున్నాడు. ఎందుకంటే దానికి ప్రభ్ సింగ్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. 5 ఇన్నింగ్స్లో 2 times అవుట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ముంబై టీం బోల్ట్తో పాటు మిచెల్ శాంట్నర్ని పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అతను లాస్ట్ టైం ప్రియాంశ్ అయ్యర్ వికెట్ తీసుకున్నాడు. అలాగే జాస్ ఇంగ్లీష్ మ్యాచ్ చూసుకున్న మంచి రికార్డ్ కనిపిస్తుంది. 2 సార్లు తను అవుట్ చేశాడు. అది కూడా యావరేజ్ విషయంలో కొంతవరకు డామినేటింగ్ రికార్డ్ కనిపిస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు యజ్వేంద్ర చాహల్ వస్తే అతను చాలా కీలకంగా మారతాడు. ఎందుకంటే అతనికి 3 ముంబై బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. చాహల్ అయితే జానీ బెయిర్స్టోని 4 times అవుట్ చేశాడు. అది కూడా 9 ఇన్నింగ్స్లోనే. అలాగే హార్దిక్ పాండ్యా అగెన్స్ట్గా చూసుకున్న చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. అతను కూడా 4 times అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ స్కైకి అగెన్స్ట్గా చూసుకున్నా సరే మంచి రికార్డు ఉంది. అతను కూడా 3 times అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో కనుక చాలా వస్తే అయితే పీబీకేఎస్ టీంకి చాలా పాజిటివ్గా మారిపోతుంది. ఇక చివరిగా ముంబై బౌలర్ శ్రేయస్ అయ్యర్ని ఎలా కట్టడి చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే అతనికి బూమ్రాకి అగెన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. స్ట్రైక్ రేట్ కొంతవరకు అటు ఇటు ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం బేవర్చంగా ఉంది. ఎందుకంటే అతను బౌలింగ్లో అవుట్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే మనం శ్రేయస్ అయ్యర్కి మరియు బూమ్రాకి మధ్య ఒక టాప్ నచ్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకు టాప్ ఆర్డర్ కీలకం కాబోతుంది. ఏ టీం యొక్క టాప్ ఆర్డర్ అయితే పవర్ ప్లేలో బాగా డామినేట్ చేసి ఆడతారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ పెర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి బ్యాక్ బోన్గా మారబోతుంది. అతను ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు ఆటోమేటిక్గా గెలిచేస్తారు. అదర్వైజ్ గెలవడం కష్టం. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఫైనల్ ఏ ఓపెనెంట్ కావాలని చెప్పి. ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ ఫైనల్ చూడాలనిపిస్తుందా లేకపోతే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ ఫైనల్ చూడాలనిపిస్తుందా అనేది ఖచ్చితంగా ఏదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.